వెల్కమ్ బ్యాక్ టు భవానీ టేల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీముఖలింగం టెంపుల్ని చూద్దాం రండి. కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిబిరం, శ్రీముఖలింగంలో ముఖదర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుంది అనేది మనకి చెప్తారు. శ్రీకాకుళం జిల్లాలో జలమురి మండలంలో శ్రీకాకుళానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శ్రీముఖలింగం చాలా పురాతనమైనది. ఇక్కడ శివుని క్షేత్రం చాలా ప్రసిద్ధి చెందినది. ఇది 8వ శతాబ్దంలో చోళుల రాజ్యంలో నిర్మించారు. ఈ చిన్న పల్లెటూరు ఒకప్పుడు కళింగ నగరముగా చాలా ప్రసిద్ధి చెందినది. శ్రీముఖలింగం అంటే ఇక్కడ మనకి శివలింగం ముఖ రూపంలో ఉంటుంది. ఇది విప్ప చెట్టుతో తయారు చేయబడినది. ఈ లింగాన్ని మనం ఏ దిశగా చూసినా అది మన వైపే చూస్తున్నట్టు ఉంటుంది. ఇక్కడ శిల్పకళ రాతి శిల్పాలతో చెక్కినది. ఇది చోళరాజుల సమయంలో చేసినది. ఇక్కడ మనకి ముక్తేశ్వర లింగం, భీమేశ్వర లింగం, సోమేశ్వర లింగం కూడా ఉంటాయి. శ్రీముఖలింగాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఇక్కడ శివలింగం స్వయంభులింగం. పురాణ గాథ ప్రకారం ఇది విప్ప చెట్టు నుంచి ఆవిర్భవించింది. ఇక్కడున్న ప్రతి లింగం అష్టదిక్పాలకులు ప్రతిష్టాపించారని ఇక్కడ చెప్తారు. ఇదే కాకుండా ఇక్కడ చింతామణి గణపతి, దుండి గణపతి విగ్రహాలు కూడా ఉన్నాయి. గుడి సమయం పొద్దున్న 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, ఆ తరువాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 7:30 వరకు ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా శివలింగం మనకి ఇలా ముఖ రూపంలో ఉంటుంది. దీని వెనక గంగాలం ఉంటుంది, అంటే ఒక పెద్ద కంచు పాత్ర. దీనికి ఒక కథ ఉంది. ఒకప్పుడు కుమ్మరి నాగన్న అనే అతను తనకి సంతానం లేకపోవడం వల్ల సంతానం కలిగితే ఆ శివునికి గంగాలంలో పాలు సమర్పించుకుంటానని కోరుకుంటాడు. ఆ తరువాత సంతానం కలిగిన తర్వాత గంగాలంలో పాలు పోసి తీసుకొని వస్తాడు. కాకపోతే అది చాలా పెద్దగా ఉంటుంది. గుడి ద్వారం లోపలికి ఎంత ప్రయత్నించినా లోపలికి తీసుకువెళ్ళలేకపోతారు. ఇంకా నిరాశతో వెనుదిరుగుతారు. కాకపోతే ఉదయం లేచి చూసేసరికి గంగాలం అనేది శివుని విగ్రహం వెనక ప్రత్యక్షమవుతుంది. అది ద్వారం లోపలికి ఎలా వెళ్ళిందో, ఎవరు తీసుకువెళ్లారో అనేది ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. అందుకే ఇక్కడ శివలింగం వెనక ఉన్న గంగాలంలో ఇక్కడ భక్తులు బియ్యం, ధాన్యం, పువ్వులు, ఫలాలు సమర్పించుకుంటారు. ఇక్కడ వేయడం వల్ల వాళ్ళ కోరికలు తీరుతాయనేది ఇక్కడ ప్రసిద్ధి. ఇక్కడ అమ్మవారు వారాహి రూపంలో కొలువై ఉన్నారు. ఈ దేవస్థానాన్ని ప్రస్తుతం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చూస్తున్నారు. త్వరలో ఇది స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్తుంది. దీనివల్ల మనకి ఇక్కడ చుట్టుపక్కల డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇంకా పెరుగుతాయి. భక్తులు రావడానికి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు వస్తాయని ఇక్కడ చెప్తున్నారు. మీరు కూడా ఈ శ్రీముఖలింగాన్ని దర్శించుకోవాలి అంటే శ్రీకాకుళం రైల్వే స్టేషన్కి అయినా బస్ స్టేషన్కి అయినా చేరుకుంటే అక్కడి నుంచి 45 కిలోమీటర్స్ మనకి లోకల్ బస్సులు కానీ ఆటోస్ కానీ అవైలబిలిటీ ఉంటాయి. అవి తీసుకొని మనం ఇక్కడికి చేరుకోవచ్చు. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం.